బాబాయ్ ఓ టీ ఇవ్వా? ఏం బాబాయ్ ఎఫ్ఎం పెట్టచ్చుగా? ఆకాశమల్లే వేచాను నీరాకకై జాబిల్లి కోసం గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో. హలో, మీరు వింటున్నారు మది మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ రేడియో సిటీ సునీత. మనందరి ఫేవరెట్ రేడియో సిటీ లవ్ గురులో ఇప్పటి వరకు మేం తెలుసుకున్న మాకు తెలిసిన కథల్ని మీకు వినిపించాం. బట్ ఫస్ట్ టైం రేడియో సిటీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ లో భాగంగా మీ లవ్ స్టోరీకి మీరే హీరో అనే కాంటెస్ట్ ని రన్ చేసింది. అండ్ విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరి ఈ స్పెషల్ డే తన లవ్ స్టోరీని మనతో షేర్ చేసుకోవడానికి ఒక హీరో మనతో ఉన్నారు. తన కథ ఏంటో వినేద్దామా? ఏమండోయ్ సీను గారు, నేనేమో హీరో అని చెప్పాను, మీరేమో జీరోలో చూపిస్తున్నారు. కొంచెం బిల్డప్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సునీత, నాకు హీరో బిల్డప్ ఇచ్చినందుకు. సైడ్ క్యారెక్టర్ చేసే వాళ్ళే బిల్డప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం హీరో అని చెప్పాం కదా, ఆ మాత్రం అవసరమేలే. మీరిప్పుడు పొగిడినారా తిట్టినారా? మీరు వింటున్నారు మది మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ రేడియో సిటీ సునీత. ఏంటి మన హీరో ఇంకా స్టోరీ స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా? హీరో అని చెప్పాను కదా, మరి యాక్షన్ చెప్తే గానీ స్టార్ట్ చేయరేమో. యాక్షన్ చెప్పేద్దామా? హీరో రెడీ? రెడీ. ఓకే, లైట్స్ కెమెరా యాక్షన్. హీరో గారు, మనది వినిపించే ఛానల్ అండి, కనిపించే ఛానల్ కాదు. ఈ ఫ్రేమ్ మీకు అర్థం కాదు, వాళ్ళకు అర్థమవుతుంది. A plus b whole square is equal to a square plus b square plus 2ab. A minus b whole square is equal to a square plus b square minus 2ab. రే పండుగ, ఈ ఏజ్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంద్రా? అదేంట్రా, నువ్వు హోంవర్క్ చేసుకుంటే నేను అడిగానా? నేనేదో గుడ్ స్టూడెంట్ లాగా రాసుకుంటే మాత్రం అరుస్తావు. అంతేరా, ఈ ప్రపంచంలో నాలాంటి గుడ్ స్టూడెంట్కి వాల్యూవే లేదు. ఆపురా నీ ఓవర్ యాక్షన్, ఇక్కడ కూడా హోంవర్క్ చేయట్లే. మరి పొద్దున లేచి రామ్కోట్ రాస్తున్నావా? కామెడీ ఆపరా బాబు. లవ్ లెటర్ రాస్తున్నా. లవ్ లెటరా? రే సంకల చీమలేమని చూసినారా? లాఫింగ్ బుద్ధలాగా అట్లనే అవుతున్నావేంద్రా? నవ్వకపోతే ఏంట్రా మరి? రే, మన జనరేషన్లో లవ్ లెటర్ అంటే ఎప్పుడైనా నవ్వుతాడు. మావా వాట్సాప్లో హ్యాండ్ అయిపోతుంటే ఇంకా లవ్ లెటర్ ఏ అమ్మాయి అయినా చదువుతా చెప్పు. అది కాదు మావా, రీసెంట్గా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసిన.
మనం చిన్నప్పుడు వాడుకున్నవి ఆడుకున్నవన్నీ కలిపి స్టేటస్ పెడితే మస్తు లైక్లు షేర్లు వచ్చినాయి. అంతేకాదు 80s బ్యాక్ డ్రాప్లో వచ్చిన రంగస్థలం, మహానాటి కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అంటే ఏంట్రా, అమ్మాయిని వదిలేసి అమ్మమ్మని లవ్ చేయాలంటావా? చీనీ చీప్ లిక్కర్ తాగే మట్టి బుర్రకి ఇంతకంటే ఏమర్థమవుతుందిరా? సర్లే ఎడవకిను. మనం ఈ ఫాస్ట్ జనరేషన్కి ఎంత అలవాటు పడ్డా కూడా ట్రెడిషన్కి వాల్యూ ఇస్తున్నాం. ఫీల్ అయ్యేలా చెప్పాలంటే ఈ జనరేషన్, కానీ ఫీల్తో చెప్పాలంటే మాత్రం ఆ జనరేషన్ కరెక్ట్ రా. రేయ్, నేను ఇంత ఫీల్ అయ్యేలా చేసిన ఆ ఏంజల్ ఎవర్రా? నీకు తెలుసు. నాకు తెలుసా? ఎవర్రా? 2 weeks బ్యాక్ సికింద్రాబాద్ బస్ స్టాప్లో నన్ను డ్రాప్ చేసినావా? ఆ సోడబుట్టి కాళ్ళది అదేగా? అది కాదు. అది కాదా? ఆ బండ పెదాలి? అది కాదురా. అది కూడా కాదా? మరి ఎవర్రా? నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళినాక ఒక సూపర్ ఫిగర్ లూజ్ హెయిర్తో నా దగ్గరకు వచ్చి ముద్దు ముద్దు మాటలతో మధురానగర్కి ఏ బస్ ఎక్కాలి అని అడిగిందిరా. షిట్ మామా, మళ్ళెప్పుడు ఆ అమ్మాయి కనపడలేదా? మొన్న సండే జాగింగ్ చేద్దామని పార్క్ ఎక్కి రమ్మన్నానా? నేను రాలేదుగా. అదే మరి, వచ్చుంటే కనిపించేది. అయ్యో నీ మిస్ అయ్యానా? అయ్యో నీ మిస్ అయ్యానా? అయ్యయ్యో నీ మిస్ అయ్యానా? మామా, అడ్రస్ అడిగిందానో పార్క్ వచ్చిందానో నువ్వు ఇంతగా ఫీల్ అవ్వవు. సంథింగ్ ఏదో ఉంది మామా. మామా ఏంటి మామా? చెప్పు 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 మామా, చెప్పు. ఇంకేదో ఉంది, చెప్పు చెప్పు మామా. నా చిట్టి గుండెలోని చప్పుడేంటో కొత్తగా గుచ్చి గుచ్చి చంపుతోందిగా. నా కంటి పాపలోన నిన్ను చంటి పాపగా దాచుకుంటే ఉంది హాయిగా. ఓరగా నీ చూపు చేరగా ఊపిరే ఆగిందిగా. ఊహలే మారాలి ఊసుగా, ఆశలే తీరేంతగా. మునుపు లేని మాయే మలుపు తిప్పనోయి, వలపు విరుపు విప్పడం ఎలా? నా చిట్టి గుండెలోని చప్పుడేంటో కొత్తగా గుచ్చి గుచ్చి చంపుతోందిగా. నా కంటి పాపలోన నిన్ను చంటి పాపగా దాచుకుంటే హాయిగుందిగా. కరుగుతుంది కాలం, తరుగుతోంది దూరం, తన వైపే అడుగే పడుతుంటే. పిలవమంది ప్రాయం, పలకనంది మౌనం, తన రూపే చూస్తూ ఉంటుంటే. జరగలేనిదేదో జరిగినట్టుగా, జరుగుతున్నదంతా కలైనట్టుగా.
సముద్రం మనసును మోస్తుంటే కలవరించలోలు పలకరించదేలు నీ మైకం హృదయం దాస్తుంటే తనివి తీరనంత అందమే తనదిగా అలుపు తట్టినట్టు వచ్చే తాను ఎదురుగా మునుపు లేని మాయే మలుపు తిప్పెనాయి వలపు విరుపు విప్పడం ఎలా నా చిట్టి గుండెలోని చప్పుడెంటో కొత్తగా గుచ్చి గుచ్చి చంపుతోందిగా నా కంటి పాపలోన నిన్ను సంటి పాపగా దాచుకుంటే హాయిగుందిగా ఏముందిరా అమ్మాయి, ఆ? నువ్వెప్పుడు చూసినావురా? నువ్వు ఆల్రెడీ చెప్పావు కదరా, నేను విజువల్స్ వేసుకున్నా. మామ, ఆ అమ్మాయికి తాజ్ మహల్ కట్టినా తప్పులేదురా. అది ఆల్రెడీ ఎవడో కట్టేసినాడు కదరా. మామ, నువ్వు మంచి ఫీల్తో లవ్ లెటర్ రాయి, రేపు ఇచ్చేసి పాపని ఫ్లాట్ చేద్దాం. రే, నువ్వేదో ధైర్యం చెప్తావు అని పిలుస్తే నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నాయేమ్రా? మామ, క్రికెట్ మ్యాచ్ టీవీలో చూడాలంటే బాగుంటుంది, అదే డైరెక్ట్ గ్రౌండ్లో ఆడాలంటే కారిపోతుంది మామ. ఏం మాట్లాడుతున్నావురా సంబంధం లేకుండా? ఏ సంబంధం లేకుండా నువ్వు ఇక్కడ తీసుకురాలేదా? నీ ఏడిపోయేదో నువ్వు ఏడ్రా బాబు, నేను వెళ్తున్నా. రే పండు, ఏ రేయ్! స్టార్ట్ అయిందే మూగ మనసుల సినిమా. చూడు, వాడు ఫేసు. ఊరుకోవే, జస్ట్ చూస్తున్నాడంతే, ఏం చేయట్లేదు కదా. చేసిన క్లారిటీ ఉంటుందే, ఇలా చూస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. చూడమ్మా, మనం గంటల తరబడి అద్దం ముందు నుంచుని క్రీములు రాసుకొని స్ప్రేలు కొట్టుకొని డిజైనర్ డ్రెస్సులు వేసుకొని రోడ్డుపైకి అందంగా రెడీ అయ్యి వస్తే ఒక్కడు కూడా మనల్ని దేకకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అసలు మనల్ని చూసేవాళ్లే లేకపోతే ఈ సోకులు అవసరమా? కాదన్ను కానీ ఫ్రెండ్గా పరిచయం అయ్యి ఫ్రెండ్లీగా అన్నీ చేసి బాయ్ ఫ్రెండ్గా వదిలేసే ఈ రోజుల్లో పాతకాలం హీరోలా ఉన్నాడే వాడు. అవసరమా మనకి? వినిపిస్తుందే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఇలా చెప్పాలి, మీ ఫ్రెండ్తో 2 minutes మాట్లాడాలి, మీరు కొంచెం పక్కకి వెళ్తారా? ఏంటిది? లవ్ లెటర్ అండి. ఎందుకు? లవ్ లెటర్ తీసుకొని ఎందుకు అని అడిగిన ఫస్ట్ అమ్మాయి మీరే అనుకుంటానండి. ఎందుకు అనలేదు, నాకెందుకు ఇచ్చావు అని అడిగాను. నాకెందుకంటారు ఏంటండి? రిప్లై కోసం. వాట్? ఇవాళ వెళ్ళి బాగా చదువుకొని రేపు వచ్చి రిప్లై ఇవ్వండి. ఇక్కడ వెయిట్ చేస్తాను. పర్లేదు పెట్టుకోండి. హలో, రేపు వచ్చి రిప్లై ఇవ్వండి. హలో. అను, పాలు తాగెళ్ళొచ్చు కదా. తాగుతాలేమ్మా. అను, పొద్దున్న నీకేదో లెటర్ వచ్చింది చూడు. ఏం లెటర్? To my loving madam, dear madam, from last month I suffering from your love. Severe pain for me without seeing you. My heart swelling seeing you. I won't talk when you're not there. I can't talk when you're there. I know sitting, I know talking, I know eating. Please take me to your love job. I goodbye this world when your love becomes small. Thank you. Yours faithfully.
ఏంటయ్యా? నా రిప్లై. నువ్వేంటిక్కడ? నా రిప్లై అండి. రిప్లై ఇవ్వండి. అనుగారు ఏంటి రిప్లై అండి. రిప్లై ఏంటి? మొన్న లవ్ లెటర్ తీసుకున్నారు కదా, తీసుకుంటే మరి తీసుకుంటే రిప్లై ఇవ్వాలి కదండి. రిప్లై ఇవ్వాలని రాజ్యాంగంలో రాసుందా? అసలు మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటా? చెప్తా విను. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్సా? నేనేమన్నా ఎంసెట్లో ర్యాంక్ కొట్టినానా, టీసీఎస్లో జాబ్ కొట్టినానా? చూడమ్మా బాలు, అందమైన అమ్మాయి కనిపిస్తే లవ్ చేయాలి, అది ప్రకృతి ధర్మం. కానీ ఇలా ఫోర్స్ చేయకూడదు. థ్యాంక్ యూ. నీ అంత అందంగా మాట్లాడడం నాకు రాదు, నిన్ను ప్రేమించడం తప్ప. అసలు దేనికిదంతా? నా హృదయం నాకు దూరంగా వెళ్తున్న ఫీలింగ్. అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నిజమే చెప్తున్నాను. ఈ ప్రపంచంలో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొందరిని ఇష్టపడతాం, అందులో ఒక్కరినే ప్రేమిస్తాం. ఇప్పుడు కూడా ఆ దేవుడు రేపాలు నీ మనసు ఇక్కడే ఉందని పదే పదే చెప్తున్నట్లుంది. ఏంటి గొప్పగా ప్రపోజ్ చేస్తున్నా అనుకుంటున్నావా? ప్రపోజా? నేను ఆల్రెడీ లవ్ లెటర్ ఇచ్చినప్పుడే చేసిన. ఇప్పుడు నా జీవితం నువ్వే అని చెప్తున్నా. ఇంతకీ ఏమంటావు? లవ్ చేస్తున్నా అంటావు, అంతే కదా? ఆరాధిస్తున్నా. అసలు నా గురించి ఏం తెలుసని? నీకోసం పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నానా? మనసుకు నచ్చినావు, మూడు ముళ్ళు వేద్దాం అనుకుంటున్నాను. అబ్బో, అబ్బాయి గారు చాలా దూరమే వచ్చారు. ఈ లవ్ గివ్ మనకి పడవు, వదిలేసి పో. పోవనగానే పోవడానికి మీ ఇంట్లో రెంటుకుంటున్నానా? నీ హార్ట్లో పర్మనెంట్ ప్లేస్ కోసం ఉన్న లవ్ లెటర్ రాసిన. అది లవ్ లెటరా? దాంట్లో నవ్వు తప్ప లవ్వే లేదు. అందులో నవ్వు మాత్రమే కనపడి లవ్ కనపడకపోతే నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడవు. అంత లేదు. నేను నిన్ను కాదు, ఎవ్వరినీ లవ్ చేయను, చెయ్యనుగాక చెయ్యను. ఎందుకలా పిచ్చోళ్లాగా నవ్వుతున్నావు? లవ్ చేయను అంటుంటే నేను నిజంగానే ఎవ్వరినీ లవ్ చేయను. ఏవోకో. ఈ సృష్టిలో అసలు లవ్ చేసుకునే అబ్బాయి అమ్మాయి ఎవరైనా ఉంటారా? నాకైతే ఒక్కరు కూడా కనిపించలే. ఇట్లాంటి మాటలు చెప్పే లవ్ చేసేటోళ్ళని చాలామందిని చూసిన. ఇంతమంది వేరు, నేను వేరు. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నువ్వు వారం టైం తీసుకో, లవ్ చేయి, ఇంప్రెస్ చేస్తే చూద్దాం. ఇది కదా కిక్కు, ఇంప్రెస్ చేస్తే.
రేయ్ మరీ ఎక్కువ ఫీల్ కాకరా, ఇది ఛాలెంజ్ సినిమా కాదు, అందులో నువ్వు చిరంజీవి అంతకన్నా కాదు. మావా నీకో నిజం చెప్పన్నా, అడవిలో ఆకులకు కరువు లేదు, సిటీలో ఫిగర్లకు కరువు లేదు. నీ ఫిగర్ వస్తుంది. ఇదిగో లెటర్. ఫస్ట్ బాగా చదువుకో, ఇవన్నీ మానే. బాయ్. ఫస్ట్ బాగా చదువుకో. My accepted your love, dear Balu. Last 7 days, your love, affection, I not liking. Why you no impress? Why I love you? Tell. You love me small, only 10%. నేను క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తావా? 1 వీక్ టైం లిమిట్ పెట్టా అన్నావు, బట్ నీకు అర్థమవుతుందా? నువ్వు ఆల్రెడీ లవ్లో ఉన్నావు. యూ స్టార్టెడ్ లవ్వింగ్ హిమ్. నాకు వాడి విషయంలో క్లారిటీ ఉంది, బట్ నీ విషయం నాకు అర్థం కావట్లేదు. అవునే, వాడి లవ్ లెటర్ చదవగానే నేను పడిపోయా. కానీ రేపు పెళ్ళైన తర్వాత పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు నాన్న అమ్మేలా పడిందంటే సింపుల్గా చెప్పేస్తాడు. అది నాకు ఇష్టం లేదు. నేను పడటం అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఫీలింగ్ ఉండాలి. అను అను అంబులెన్స్. ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఇరవై 24 గంటలు గడిస్తే గానీ డాక్టర్లు ఏ విషయం చెప్పలేమన్నారు. ఒకరి మంచి కోసం 10 మంది ప్రార్థిస్తే వాళ్ళకు మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ ప్రేమికుల రోజు నా ప్రేమ కథ విన్న మీరందరూ నా ప్రేమ బ్రతకాలని ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను.